ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమాస్వరూపి దేవుని దేవ నామానికి మనం చేస్తూ మరొక సమయంలో మరొకసారి మీ పాదాలు పెట్టుకుని ప్రారంభిస్తున్నాం. గత పునరుత్థాన దినమంతా నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కబురు బట్టి నీకు స్తోత్రాలు. ఒక వారం నుండి ఈ వారం వరకు నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరి వచ్చిన అందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం దూరం కూర్చున్నాం. దూరం జరగండి. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. విషయం దీవించినగాక. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వాక్యం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. అలాగే 24వ అధ్యాయం 60వ వచనం. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకుందురుగాక అని ఆమెను దీవించగా. ప్రార్థన చేసుకుందాం. తర్వాత పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకుని కళ్ళ నుంచి వీళ్ళందరినీ దర్శించండి, దీవించండి. ఉదయకాల సమయం పిడిగిరళ్ళ నెవల్పూర్లో మీరు జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. క్షేమకరమైన ప్రయాణం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. కూర్చున్నాం. కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేసుకుందాం. గత వారంలో మరి ఇదే వర్తమానం ధ్యానం చేసుకున్నాం. అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నీ సంతతి వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇది అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు గనక దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము సంతానానికి ఏ వాగ్దానాలైతే దేవుడు ఇచ్చాడు ఆ వాగ్దానాలన్నీ మనవే. దేవునికి స్తోత్రం. అంటే మనం అబ్రహాము సంతానం అయితే ఆ వాగ్దానాలన్నీ మనవే. నువ్వు అబ్రహాము సంతానం కాదనుకో, ఏ వాగ్దానం కూడా నీ జీవితంలో నెరవేర్చబడదు. ఆమేన్. అందుకే పోయిన వారంలో మీకు చెప్పాను, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు శత్రువు యొక్క గవిని ఎలాగో స్వాధీనపరుచుకున్నారు. ఆమేన్. దానియేలు ఎలాగా శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శత్రువు అంటే మరణం కాబట్టి ఆ మరణ బొమ్మలను ఎలాగైతే విరిచి మరణాన్ని జయించాడో దేవునికి స్తోత్రం కలుగునుగాక.
గత వారంలో శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్న మన పితరులందరి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అబ్రహాము సంతానం అయితే విశ్వాసమును బట్టి మనం దేవుని పిల్లలమై ఉంటాం. ఆమేన్. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాట చెప్తాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆమె చెప్పలేము కాదా? మీరు కాదా? అందుకే ఆమె చెప్పలే. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మం అంటే ఏంటి? యేసయ్యను ధరించుకోవటం. మరి బాప్తిస్మం తీసుకొని కూడా నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే నేను దేవాలను దయ్య పిల్లవా దేవుడి పిల్లవా? చెప్పరా? అంటే బాప్తిస్మం తీసుకొని కూడా నువ్వు పాపిష్టి కార్యాలు చేస్తున్నావు అంటే నువ్వు దేవుడి బిడ్డవా దయ్య బిడ్డవా? ఎట్ట అవుతావు? బాప్తిస్మము పొంది క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేడు, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనందరం ఏక శరీరం. ఎట్టి చెప్పాలి? మనందరం ఏక శరీరం. మాస్క్ ఏదో మనకి యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మనందరం ఏక శరీరం. మన శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆమేన్. ఇప్పుడు అంటాడు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు క్రీస్తు సంబంధులైతే 3 ఫుట్నోట్లు ఏమని ఇచ్చాడు? క్రీస్తు వారైతే. ఎవరైతే? క్రీస్తు వారైతే. వారంటే మళ్ళీ వార్లు అంటే మళ్ళీ ఇంకో ఆ వార్లు కాదు. ఏ వారు? క్రీస్తు వారైతే. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. గట్టిగా ప్రభువుకి స్తోత్రం చేస్తుంది. ఆ ప్రకారం అంటే అబ్రహాము సంతానం. ఆమేన్. రాజ సంతానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అబ్రహాము సంతానములో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ క్రీస్తు సంబంధులు, ఆయన సంబంధులు. ఇక వాళ్ళు దేనికి భయపడరు. రోగానికి భయపడరు, వ్యాధులకు భయపడరు, సమస్యలకు భయపడరు, శోధనలకు భయపడరు, ఇరుకులకు భయపడరు, ఇబ్బందులకు భయపడరు, కరోనాకు అసలు భయపడరు. అర్థమవుతుందా? నువ్వు అబ్రహాము సంతానం కాకపోతే ప్రతి దానికి నీకు భయమే. తలనొప్పి వచ్చిన భయమే, జ్వరం వచ్చిన భయమే, దగ్గు వచ్చిన భయమే, తుమ్ములు వచ్చిన భయమే, ఏది వచ్చినా నీకు భయం భయం భయం. కారణం ఏంటంటే నువ్వు అబ్రహాము సంతానం కాదు. భయపడుతున్నావంటే నువ్వు అబ్రహాము సంతానం కాదు. అబ్రహాము సంతానం ధైర్యంగా ఉంటారు. అబ్రహాము సంతానం కలవరపడరు. అబ్రహాము సంతానం దిగులు పడరు. విశ్వసించువాడు కలవరపడరు. నువ్వు కలవరపడుతున్నావు అంటే అర్థం ఏంటి? భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీ బ్రతుకులో ఒక్క వాగ్దానం స్వతంత్రించుకోలేదంటే అర్థం ఏంటి? నువ్వు అబ్రహాము సంతానం కాదు. మోషే ఒక 10 మందిని కనానును వేగు చూసి రమ్మని పంపించాడు. ఆమె సంఖ్యాకాండం
13వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఒక 10 మందిని కనానును వేగు చూసి రమ్మని పంపిస్తే వాళ్ళు పోయారు, చూశారు. చూసి వస్తా కాసిన యాప్లిస్కాయలు తెచ్చుకున్నారు. అక్కడ యాప్లిస్కాయలు, దానిమ్మకాయలు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం కదా. పోయిన బ్యాచ్ మొత్తం తిండిపోతు బ్యాచ్, తింటాం నిద్రపోవడం చెప్తే రెండో బ్యాచ్ కదా, గో బ్యాచ్ అదంతా. ఆ పోయిన 10 మంది ఏం చేశారంటే పళ్ళు కోసుకొని వచ్చి, అయ్యగారు ఇగో పళ్ళు, మేము అంతా పళ్ళు కోసుకొచ్చుకున్నాం. ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశమే అది, కానీ దానిని మాత్రం మనం స్వాధీనం చేసుకోలేము. ఆమేన్. ఎట్లా చెప్పండి? ఎవరు ఆ మాట అన్నది? 10 మంది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. 31 వచనం, 13:31. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలము. మనలో కాదండి, దాన్ని స్వాధీనపరచుకోవటం నా వల్ల కాదు. ఆమేన్. దావీదు అనేటువంటి ఒక కుర్రోడు 6 మూరల జాండ్ ఉన్నాడు అంటే, ఎవరైనా గొలియాతు. వాడితో అంటాడు, సైన్యంతో అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఆఫ్టర్ ఆల్ అన్నాడు అంతే. నీకు వచ్చే రోగం నీకు ఎంత కనపడాలంటే ఆఫ్టర్ ఆల్, నీ సమస్యలు ఆఫ్టర్ ఆల్, నీ శోధనలు ఆఫ్టర్ ఆల్, అది ఏ రోగమైనా సరే నువ్వు దేవుని కన్నుతో చూస్తే అది నీకు చిన్నదిగా కనపడుతుంది. నువ్వు అబ్రాహాము సంతానం అయితే నీ సమస్యలు, నీ శ్రమలన్నీ చిన్నదిగా కనపడతాయి. నువ్వు అబ్రాహాము సంతానం కాకపోతే అది చాలా పెద్దదిగా కనపడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం అబ్రాహాము సంతానం అంటానికి రుజువు ఏంటంటే ప్రతి విషయంలో మనం జయించుకుంటూ వస్తాం. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎల్లప్పుడూ జయమే ఉంటుంది, అపజయం ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే వాళ్ళు అంటున్నారు, అబ్బో వాళ్ళు చాలా బలవంతులు. దేవునికి స్తోత్రం. మనము వారి మీదికి పోజాలం, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మా కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. అమ్మో, వాళ్ళందరూ 6 ప్యాక్తో ఉన్నారండి, మనకేమో 1 ప్యాక్ కూడా లేదు. వాళ్ళందరూ బలవంతులండి. మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వారి దృష్టికి కూడా మిడతల్లాగే ఉన్నాం. ఆమె నీతిమంతులంట సింహము వలె ధైర్యంగా ఉంటారు. అబ్రహాము సంతానం సింహపు సంతానం. అబ్రహాము సంతానం సింహాలు. అదవుతుందా? మిడతలు కాదు. అబ్రహాము సంతానం మిడతలు కాదు, అబ్రహాము సంతానం సింహాలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీరు మిడతలో సింహాలో మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? అందుకే ఒడిసిలో రాయి పెట్టి కొట్టాడు. పెద్ద రాయి కాదు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. వీళ్ళంటారు మన వల్ల కాదండి, మనం స్వాధీనం చేసుకోలేం. అయితే అబ్రహాము సంతానంలో నుండి ఒక 2 లేచారు వాళ్ళలో. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ ఎంత కాడికి అబ్రహాము సంతానం అయితే ధైర్యంగా ఉంటారు. రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఏదొచ్చినా అబ్రహాము సంతానం ధైర్యంగా ఉంటారు. వీళ్ళు మాట కంటే మేము చేస్తామంటారు. మాట కంటే 14 వచ్చి 14 వచ్చాయని చూడండి ఒకసారి.
అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ఒక్కటే ఈ సన్నాసోళ్ళు అందరూ ఉంటారే, అంటే అబ్రహాం సంతానం కానవలసిన చెబుతున్నా. వీళ్ళంతకాడికి ఏడవటం కేకలేయటం, ఒకటి ఏడవటం, రెండు కేకలేయటం, అంటే గోల అందరికి తెలియాలి. కొంపలు కనుక్కునే గోల అందరికీ తెలియాలి. గోల ఒకటి, రెండు ఏడవటం, మూడు ఏమన్నారు చూడండి, మూడో వచ్చింది ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. ఈ సన్నాసి గుంపు అంతా ఏమంటుందంటే నేను చచ్చిపోతాను, నేను చస్తే కానీ మీకు ప్రశాంతత ఉండదు. ఎవరు అనేది మాట? సన్నాసి గుంపు. అబ్రహాము సంతానం ఆ మాట అందో. అబ్రహాము సంతానం ధైర్యంగా ఉంటుంది, ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆమె ఈ అబ్రహాము సంతానం కానీ గుంపు ఉంటారు, వాళ్ళు స్త్రీలలో ఉంటారు, పురుషుల్లో ఉంటారు. నేను చచ్చిపోతా, నా సంగతిలో తిరిగి ఫ్యాన్ కొట్టుకుంటారు, గ్యాస్ ఆన్ చేసి చచ్చిపోతా అని చెప్తారా? రైజులో ఎవరు వీళ్ళంతా? వీళ్ళు అబ్రహాము సంతానం కాదు. రైజులో చస్తా నీ పేరేరా చస్తా అంటారు మళ్ళా. ఎవరిల్లు చెప్పరేమంటే ఎవరిల్లు? వీళ్ళు అబ్రహాము సంతానం కాదు, ఇబ్రహాం సంతానం. వీళ్ళంతా సాతాను గుంపు. ఆమె చెప్పండి. సత్యము కొరకు శ్రమ వచ్చిన కష్టం వచ్చిన ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి తప్ప చచ్చిపోతే ఏముంటుంది? చచ్చితే ఏదో ఒకటి చేసుకొని చచ్చామనుకో నరకానికి పోతాం డైరెక్ట్గా. మధ్యలో తిరుపులు బోర్పులు కూడా ఉండవు. ఇప్పుడు వేసుకొని చచ్చిన వాళ్ళు, కిరసాలు పోసుకొని చచ్చిన వాళ్ళు, మంద చచ్చిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి అడిగిపోతారు డైరెక్ట్ వే నరకానికి. ఇంకా మధ్యలో ఎక్కడ స్పీడ్ బ్రేకర్లో సడన్ బ్రేకులు ఏముండవు, మొత్తం వెళ్ళిపోతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళల్లో చాకులు ఒక ఇద్దరు ఉన్నారంట. ఆమె చెప్పండి. 6వ వచనంలో ఒకసారి నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. హల్లెలూయా. ఏ స్టేట్మెంట్ అండి అది? మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించినడలా అది సంగతి. మనం ఆనందించడం కాదంట, మనల్ని బట్టి దేవుడు ఆనందించాడు. అబ్రహామును బట్టి దేవుడు ఆనందించాడా? ఏం చెప్పాడు? ఏదో చెప్పిండే కానీ అంటారా? ఏం చెప్పాడు? అబ్రహాము గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇచ్చాడు? అబ్రహాము హీఈస్ మై ఫ్రెండ్. అబ్రహాము నా స్నేహితుడు. మరి మనం స్నేహితుల? మీరు యేసయ్యకి స్నేహితుల? చూడతా స్నేహితులు కాదు. చూడు 33వ అధ్యాయం యెషయా గ్రంథం 33వ అధ్యాయం. మీరు స్నేహితులు కాదు. చూడతారు ఈ వాక్య చదవండి. మీరు స్నేహితులు కాదు. 33:14 ఎందుకో వణుకు భక్తిహీనులకు పట్టెను. అలాగండి కరోనా చట్టమేమనండి భయం, వణుకు, వామ్మ ఆయాసం ఎక్కువైపోతుందంట, వామ్మ చచ్చిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు అంటాడు
మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? అర్థమవుతుందా? మనలో నిత్యము దహించు అగ్నితో. ఇప్పుడు దానియేలు సింహాల బోనుని స్వాధీనం చేసుకున్నాడు. ఓకేనా? దానియేలు అగ్ని మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, దానియేలు దేవుడు దహించు అగ్ని. ఇప్పుడు ఈ దహించు అగ్నితో ఎవరు సావాసం చేస్తారు? నువ్వు అబ్రహాము సంతానం అయితే ఆయనతో సావాసం చేస్తావు. ఓకేనా? ఎందుకు? అబ్రహాము సంతానం శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకుంటుంది. దానియేలు సింహాల బోను స్వాధీనం చేసుకున్నాడు. షడ్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోషే ఎర్ర సముద్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అపోస్తలులు పౌలు శీలలు, ఆమె చెప్పండి, పౌలు శీలలు చెరసాలని స్వాధీనం చేసుకున్నారు. పేతురు చెరసాలను స్వాధీనం చేసుకున్నాడు. మరి అబ్రహాము సంతానం ఏం చేస్తుంది? ప్రతి విషయంలో శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకుంటుంది. అది రోగమైన, వ్యాధైనా, బలహీనతైనా, సమస్య అయినా, శోధన అయినా, ఏదైనా సరే. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తారు. అబ్రహాము ఆయనతో సహవాసం చేశాడా? మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? ఎవరు నివసిస్తారు? తిని దిట్టంగా నిద్రపోమంటే మొహం బిందాగా నిద్రపోద్ది. ఇక ఎట్లా దేవుని కార్యాలు జరుగుతాయి? అద్భుతం ఎట్లా జరుగుతుంది నీ జీవితంలో? ఆ ఇంటికి తిని శుభ్రంగా తిని బొట్టు పెట్టి రమ్మంటే ఆ ఇంటికి పోయి శుభ్రంగా వాళ్ళు బాగున్నారా, ఇలా బాగున్నారా అనుకుంటే తిరుగుతా వచ్చుద్ది. మరి ఎట్లా దేవుడు నీ జీవితం అద్భుతం జరుగుద్ది? 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు దేవుడు. 14-15 అధ్యాయాలకు వచ్చేసరికి అబ్రహామును పెక్కు మంది ఎదునట్లుగా ఆశీర్వదించాడంట. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మన పితరుల జీవితాల్లో దేవుడు అటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మన జీవితంలో ఎందుకు చేయట్లా? కారణం ఏంటి? మనం ఆయనతో సహవాసం లేదు. అబ్రహాం సంతానం అయితే సహవాసం ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది సహవాసం? కాసేపు, పావు గంట, 5 నిమిషాలు, 10 నిమిషాలు. మొత్తం చెప్పుద్ది జనాలకి. చెవుల మీద రక్తం వచ్చిందా చెప్పుద్ది మస్ట్. ప్రభుత్వం చెప్పమరా ముచ్చటే ఆడండి, మా గాడి కుదురుతులేదు పాస్టర్ గారు, నీకంటే పనే పాట. నువ్వు కూర్చుంటే ఎంతసేపు గంటలు మా గాడి కుదురుద్దే. అర్థం చేసుకున్నారా? అబ్రహాము సంతానం ఆయనతో సహవాసం చేస్తారంట. ఎందుకు? ఆయన చేశాడు కాబట్టి. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. స్నేహితుడు అంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ విషయాలు ఇల్లు విషయాలు పంచుకుంటూ ఉంటారు. యెఫ్తా తన సంగతి అంతా యెహోవా సన్నిధిలో వినిపించెను. మనం ఆళ్ళకాలకి వినిపిస్తూ ఉంటాం. ఇవి చేయదు కానీ ప్రార్థన జనాలకు చెప్పుద్ది. నా గురించి ప్రార్థన చేయవా? పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయవా? ఇది లేదు. దేవుని వాక్యం అంటుంది నువ్వు చేయాలి ప్రార్థన. ముందు నీ సమస్య నీది కాబట్టి నువ్వు చేయాలి ప్రార్థన. నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. అబ్రహాము లెగిస్తే బలిపేయటమంట. అందుకే అబ్రహామును దేశము యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కించాడు. నువ్వేమో ప్రార్థన చేయవు, గంట సేపు కూడా కూర్చొని ప్రార్థన చేయవు. తెగులు పోవాలంటూ, రోగం పోవాలంటూ, స్వస్థత కావాలంటూ, అద్భుతం జరగాలంటూ, ఆశ్చర్యాలు జరగాలంటూ, ఏదో అన్నీ మాకే వస్తున్నాయి అంటావు. నువ్వు సరిగా ఉంటే కదా ఏమి రాకుండా ఉండేది. నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిలబడన్నాడు. చక్కగా నిలబడటం ఏంటంటే అటెన్షన్లోనా? అటెన్షన్. స్టాండర్డ్ ఈజ్ అండ్ కాల్ ఇట్ బ్యూటీ.
అటెన్షన్ నిలబెట్టడం అంటే చక్కగా నిలబెట్టడం అంటే అది కాదు. నీ ప్రవర్తన చక్కగా చేసుకో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు ప్రవర్తన జాగ్రత్త చేసుకో. ప్రవర్తన అబ్రహాము సంతానం ఆదివారం ప్రార్థన కూర్చుందా? ఓ హలో సార్లేదు చోట్ల. అబ్రహాము సంతానం ఆదివారం ప్రార్థన లేకొడతారా? ఎట్టి చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము సంతానం ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ ఉంటుంది. గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనతో సహవాసం. అబ్రహాము సాయంత్రానికల్లా ఏం చేశాడు? యెహోవా నామమున బలిపీఠము కట్టి. ఏ నామమున? యెహోవా నామమున బలిపీఠం కట్టాడంట. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసం ఉంటే రేపు పరలోకంలో ఆయన కనులారా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 వచ్చినాడు ఒకసారి, నీతి అనుసరించి నడుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధం వల్ల వచ్చు లాభము ఉపేక్షించుచు, లంచం పుచ్చుకోకుండా తన చేతులను మలుపుకొని, హత్యని మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకునేవాడు. ఇవన్నీ ఒకదాని గురించి చెప్పాలంటే 1 గంట ప్రసంగం అయితే ఇప్పుడు ఈ లోపల మన పుణ్యకాలం పూర్తవుతుంది. ఆమె దేవుని చేతుల్లో మరోసారి చెప్పుకుంటుంది దీని గురించి. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో సహవాసం చేసేవాళ్ళంట ఉన్నత స్థలంలో నివాసం చేస్తారంట. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఆయన పిల్లలే. అంటే పాస్టర్ గారు చెప్పండి. దేవునికి స్తోత్రం. తప్పక అతనికి ఆహారం దొరుకును. ఎన్ని లాక్డౌన్లు పెట్టినా వాళ్ళకి మాత్రం కొదవంటదంట. దేవునికి స్తోత్రం కలుగును. అతని నీళ్ళు అతనికి శాశ్వతంగా ఉండును. అలంకరింపబడిన రాజును. అదే సంగతే. అబ్రహాము సంతానం రేపు ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేకుండా పోతుందంటే అబ్రహాములో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలు నీలో లేవు. అబ్రహాముకున్న ప్రార్థన నీలో లేదు. అబ్రహాములో ఉన్న త్యాగం నీలో లేదు. క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి వింటున్నారా? దేవునికి స్తోత్రం. కల్వరి శిలువలో మనం పొందవలసిన పాప దోష శిక్ష ఆయన భరించి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణం అనేటువంటి శత్రువు యొక్క గవిని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకున్నటువంటి ఆయన అంటున్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినడలా అదే ప్రకారం మనం కూడా లేస్తాం. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం వచ్చిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. కాబట్టి మరణం అనే శత్రువు యొక్క గవి ఆయన స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా అబ్రహాము సంతానం అయితే మనం కూడా శత్రువు గవిని స్వాధీనం చేసుకున్నాం. హల్లెలూయా. అబ్రహాము కొన్న సమర్పణ, అబ్రహాము కొన్న ప్రార్థన, అబ్రహాము కొన్న జీవితం మన జీవితాలకు మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా వర్తిల్లుతాం. తల వచ్చి ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ చివరి కాలంలో మరోసారి ప్రభువా మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారని అబ్రహాము సంతానానికి మీరు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తూ ఈ వాక్య వాగ్దానం ప్రతి బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడినట్లు కృప దయచేయండి. తరలో వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాం. ఎంతమంది వర్తమానం విని
అబ్రహాం వలే జీవించాలని ఒక తీర్మానం చేసుకుంటున్నారు. ప్రతి తీర్మానం స్థిరపరచండి. అబ్రహాం ఎలాగో దీనికి సహవాసం చేశాడు, మేము అలాంటి సహవాసాన్ని కలిగి ఉంటానికి సహాయం చేయొచ్చు. నీతిని అనుసరించి, యథార్థతను అనుసరించి, అపవిత్రతకు దూరంగా నీలో అంటుకట్టబడే జీవితం మీరు మా అందరూ వేయచ్చు. తనలో ఉంచిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ బలహీనమైన ప్రతి బిడ్డను బలపరచు. పరిచయను ప్రేమించి బిడ్డ అర్పిస్తున్న ప్రతి అర్పణాన్ని దీవించి ఇచ్చిన వల్ల కలిగిన ఆశీర్వాదం బిడ్డ జీవితాలకు అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దర్శించమని దీవించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తనలో వచ్చిన ప్రతి బిడ్డకు సంఘమంతటికి పరిచర్యకు తోడై ఒక జయము దీవెన ఆశీర్వాదాలు అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరిచి బలపరచునుగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. దయచేసి